రీ ఎంట్రీ అనేది సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక భాగమే. అలా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా ఈయన పేరు చరిత్రలో మిగిలిపోయింది. సమైక్యాంధ్ర హీరోగా పదవిలో ఉండి కాంగ్రెస్ అధిష్టానంపై ఎదురు తిరిగిన యోధుడిగా చాలా మందికి కిరణ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సమైక్యాంధ్ర పార్టీతో ఎన్నికలకు వెళ్లి చతికిలపడ్డారు. అప్పటి నుంచి 4 ఏళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి 3 నెలల కిందట యాక్టివ్ పాలిటిక్స్ లోకి పునరాగమనం చేశారు. కిరణ్ రీ ఎంట్రీ సమయంలో గట్టి హడావిడే జరిగింది. మళ్లీ కాంగ్రెస్ కు పునర్వైభవం రాబోతోందని ఆ పార్టీ శ్రేణులు కూడా నమ్మాయి. కిరణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మరీ అద్భుత ఫలితాలు కాకపోయినా కనీసం కాంగ్రెస్ ఉనికి కాపాడుకోవడానికి కిరణ్ ఉపయోగపడతారని భావించారు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. కాంగ్రెస్లో చేరికకు ముందు ఎలా ఉన్నారో చేరాక కూడా కిరణ్ అలాగే ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అస్సలు ఎంటర్ కాలేదు. తాజాగా కాంగ్రెస్ చేపట్టినటువంటి భరోసా యాత్రలో సైతం కిరణ్ నామమాత్ర పాత్రకే పరిమితమయ్యారు. రీ ఎంట్రీలో క్లిక్ అవని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగానే. భరోసా యాత్రలో కూడా కనిపించని నల్లారి హడావిడి. నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసిన, చీఫ్ విప్గా అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించిన కిరణ్ గురించి తెలుగు వాళ్లందరికీ తెలిసింది మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే. వైఎస్ మరణం తర్వాత రోసయ్య సీఎం పదవి అలంకరించారు. అప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో సీఎంను మార్చాలని భావించిన అధిష్టానం ఎవరు ఊహించని విధంగా కిరణ్ కుమార్ రెడ్డికి పట్టం కట్టింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టిన కిరణ్ కు ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మంత్రివర్గ కూర్పు నుంచి ఉవ్వెత్తున ఎగిసిన సకల జనుల సమ్మె దాకా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కిరణ్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. క్రమంగా పాలనపై, పార్టీపై పట్టు సాధించిన కిరణ్ ఢిల్లీ వద్ద తన పలుకుబడిని నిరూపించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేసి ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. పాలన, రాజకీయ వ్యవహారాల్లో కాకుండా సమైక్యాంధ్ర హీరోగానే కిరణ్ పాపులర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తనను సీఎం చేసిన అధిష్టానంపైనే తిరుగుబాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ సీఎం కూడా పదవిలో ఉండగా అలా తిరుగుబాటు చేయలేదు. కిరణ్ ఎలాగైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటారని సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మారు. అదే సమయంలో కరుడుగట్టిన తెలంగాణవాదులు కూడా కిరణ్ ఎలాగైనా విభజనను ఆపేస్తారేమో అని భయపడ్డారు. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగింది. వెంటనే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో చతికిలపడ్డారు. అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న కిరణ్ అప్పుడప్పుడు బయట కనిపించినా ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అనేక మలుపుల తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు కిరణ్. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నా సరే ఆయన కాంగ్రెస్ నే తన గమ్యస్థానంగా ఎంచుకున్నారు. అప్పటి వరకు నిరాశగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కిరణ్ రాకపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అద్భుత ఫలితాలు కాకపోయినా కనీసం పార్టీ ఉనికిని నిలబడేలా ఆయన వ్యూహాలు రచిస్తారు అని చాలా మంది నమ్మారు. కాంగ్రెస్ నేతల ఆశలకు తగ్గట్లే తనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన కాంగ్రెస్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నందున స్వచ్ఛందంగా సేవలందించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆయన కూడా పార్టీలో చేరారట. కానీ పార్టీలో చేరాక మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పుడప్పుడు పార్టీ వేదికపై కనిపించడం తప్ప ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అంతరంగం ఏమిటో కాంగ్రెస్లో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆయన వ్యవహార తీరు, ఆచరణ, మాట తీరు సీనియర్ రాజకీయ నేతలను సైతం ఆశ్చర్యపడేలా చేస్తోంది.
వేదికలపై అనర్గళంగా మాట్లాడగలిగే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి. స్వతహాగా మృదు స్వభావి అయిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో మాత్రం చలాకీగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మూడు మాసాల కిందట కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కిరణ్ నాటి నుంచి నేటి వరకు ఎక్కడా కాంగ్రెస్ విధి విధానాల గురించి గాని రాజకీయ వ్యవహారాల్లో గాని తలదూర్చిన సందర్భాలు కనిపించడం లేదు. గత శుక్రవారం తిరుపతిలో జరిగిన రాహుల్ గాంధీ పర్యటనలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. రాహుల్ రేణిగుంట విమానాశ్రయానికి వచ్చింది మొదలు తిరుమల పర్యటనలోనూ బహిరంగ సభలోనూ కిరణ్ పాల్గొన్నారు. అయితే సభలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కాంగ్రెస్ అగ్రనేతలను విస్మయానికి గురిచేసింది. సభలో పలువురు నేతలు ప్రసంగాలతో విసిగెత్తించినప్పటికీ కిరణ్ మాత్రం ఎక్కడా ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. కిరణ్ పునరాగమనం సమయంలో గట్టి హడావిడే జరిగింది. పార్టీకి కాస్త ఊపు వస్తుందనే ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కిరణ్ మనసులో ఏముందో మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కిరణ్ ఇకనైనా యాక్టివ్గా మారతారో లేదో వేచి చూడాలి.